సమూయేలు బయటకు వచ్చి, రేపటి దినం నువ్వు నాతో పాటుగా ఉండబోతున్నావు, నీవు నీ కుమారులు కూడా చనిపోబోతున్నారని చెప్పేసి అతను వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దుఃఖాక్రాంతుడై అప్పటికైనా పశ్చాత్తాపడలేదు, అప్పటికైనా దేవుని పాదాల దగ్గర బ్రతిమాలలేదు, మరలా తిరిగి యుద్ధానికి వెళ్ళిపోయినాడు. చనిపోతావని తెలిసినప్పుడు కనీసం అప్పుడైనా దేవుని పాదాల దగ్గర పట్టుకొని, నేను యుద్ధానికి వెళ్ళను, ఏం వెళ్ళను దేవా, నీ పాదాలు పట్టుకొని ఉంటే యుద్ధం మానుకుటకు నువ్వు సమర్థుడవు, లేకపోతే విజయం ఇచ్చుటకు సమర్థుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవు, ఇలాంటి మాటలు ఉచ్చరిస్తూ ఏమాత్రం దేవుని పాదాలు పట్టుకొని ఉండలేదు, ప్రార్థించలేదు. కానీ చచ్చిపోతావని తెలిసి చెప్పినప్పటికీ కూడా, అది తెలిసినప్పటికీ కూడా యుద్ధానికి వెళ్ళినాడు. ఆ యుద్ధంలో తాను చనిపోయినాడు, తన 3 కుమారులు కూడా చనిపోయినారు. వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుడు మన ప్రార్థన వినకపోతే, దేవుడు మన మొర్ర వినకపోతే మనం ఎలా అయిపోతామట? సమాధిలోనికి దిగువారి వల్ల అయిపోతాం. కాబట్టి దేవుడు మన మొర్ర వినకపోవడానికి కారణం మనం తెలుసుకున్నాం. మనము దరిద్రుల మొర్ర వినకుండా చెవి తొలగించుకోవద్దు, ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని మోసుకోవద్దు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనము ప్రార్థన వినబడే స్థితిలో, జవాబులు పొందే స్థితిలో ఉన్నామా? సౌలు రాజు వలె సమాధికి దిగువారి వలె ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకొని మన జీవితాలన్నింటినీ కడిగి దిద్దుకొని దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి మనం సిద్ధపడదాం.